ఎప్పటి నుంచో కలగంటున్నాము. ఈ వర్గీకరణ అనేది ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. ఓ సమతుల్యత, అందరికీ అవకాశం కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ ఇంబ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేయాలనే ఉద్దేశంతో ఈ పోరాటాలు జరిగినాయి. ఈ పోరాటం 20-30 ఏళ్ళ పోరాటం కాదు, గత 50 సంవత్సరాల నుంచి ఉన్నది. ఈరోజు అట్లీస్ట్ నా 63 ఏళ్లలో 50 ఏళ్ళు నేను చూశాను ఇది. టుడే ఐఎమ్ లిటిల్ బిట్ ఎమోషనల్. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వం ఏర్పడ్డ 2 మాసాలకే ఏజీతో మాట్లాడి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీరు డెలిగేషన్ లీడ్ చేసి సుప్రీంకోర్టులో ఒక అడ్వకేట్ని నియమించి మనం కూడా వాదన వినిపిస్తాము రాష్ట్ర తరఫున. ఈ ప్రభుత్వం వర్గీకరణకు, సమతుల్యానికి సానుకూలంగా ఉన్నది. విల్ ఫైట్ ఫర్ ద రైట్ ఆఫ్ ద డౌన్ ట్రాడన్, డిస్క్రిమినేటెడ్ అనే ఒక ఉద్దేశంతో ఓ డెలిగేషన్ని అప్పచెప్పారు. ఐ లెడ్ ద డెలిగేషన్ టు సుప్రీం కోర్ట్. వీ హ్యావ్ అపాయింటెడ్ ఏ సీనియర్ అడ్వకేట్ ఇన్ ద సుప్రీం కోర్ట్ అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ పాజిటివ్ జడ్జ్మెంట్. ఈరోజు చక్కటి జడ్జిమెంట్ వచ్చింది. ఈ జడ్జిమెంట్ అనుకూలంగా రేపొద్దున ప్రభుత్వము తగు చర్యలు తీసుకుంటుంది. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి వర్గాల తరఫున, నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కడియం శ్రీహరి గారు. ఏమైంది? మాట్లాడండి, మాట్లాడండి. ఎందుకంత ఆవేశము? ఎందుకంత ఆవేశము? ఎందుకంత ఆవేశం? ఇస్తా మాట్లాడండి, 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 మాట్లాడండి. పోండి, మీ సీట్లలో పోండి. మీ ప్రాక్టీస్ మంచిగా లేదు, మీ ప్రాక్టీస్ మంచిగా లేదు. చదువుకున్న వ్యక్తులు మీరు. అధ్యక్ష, మీ ప్రాక్టీస్ మంచిగా ఇస్తున్నా సమయం ఇచ్చినందుకు మీకు ఇస్తాను. మీకు ప్రత్యేకమైన ఇప్పుడు ఇస్తాను. ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీహరి గారు, 1 మినిట్ నడు. ఇస్తున్నా, నడవండి. మీకు మైక్ ఇస్తాను, నడవండి. మైక్ ఇస్తున్నా, మీకు ఇస్తున్నా. సబితా ఇంద్రారెడ్డికి మైకు కాదు. ఈ ఇష్యూ మీద మాట్లాడితే ఇస్తా, లేకుంటే ఇవ్వను. మాట్లాడండి. కడియం శ్రీ గారు మాట్లాడండి. 1994 జూలైలో ప్రారంభమైన ఈ ఉద్యమం 2024 జూలైలో వర్గీకరణ మీద మాట్లాడితే సుప్రీంకోర్టు ద్వారా ఒక చరిత్రాత్మకమైన తీర్పు వెలువరించి, ఈ తీర్పు ద్వారా దళిత జాతులకు సమన్వయం చేసే ఒక చక్కటి అవకాశం కల్పించినందుకు సుప్రీంకోర్టుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. వారిని ఆపి మీకు ఇస్తాను. వర్గీకరణకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు సంఘీభావం తెలిపాయి. గతంలో ఉన్న అన్ని ప్రభుత్వాలు కూడా శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం కూడా చేశాయి. తెలుగుదేశం ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము, బీఆర్ఎస్ ప్రభుత్వము, మూడు ప్రభుత్వాలు కూడా శాసనసభలో వర్గీకరణకు అనుకూలంగా ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. దండోరా ఉద్యమానికి అన్ని రాజకీయ పార్టీల మద్దతు లభించింది. దండోరా ఉద్యమానికి సమాజం యొక్క మద్దతు కూడా లభించింది. అందరూ కోరుకున్న విధంగా ఈరోజు వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ సుప్రీంకోర్టు తీర్పును అందరూ కూడా స్వాగతించాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను అధ్యక్ష. 30 సంవత్సరాలుగా ఈ ఉద్యమంతో నేను అసోసియేట్ అయి ఉన్నాను. అధికార పార్టీలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నేను దండోరా ఉద్యమంతో అసోసియేట్ అయి ఉన్నాను.
అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ ఉద్యమానికి సంఘీభావం తెలిపాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ వర్గీకరణకు సంఘీభావాన్ని తెలుపుతూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేయడం జరిగింది. నేను ఒక శాసనసభ్యునిగా దళిత వర్గాలకు చెందిన వ్యక్తిగా మాట్లాడుతున్నాను. దయచేసి సభ్యులందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. భారత రాష్ట్ర సమితి సభ్యులకు ఈ తీర్పు పట్ల ఏమాత్రం కూడా అవగాహన ఉన్నట్టుగా లేదు. ఈ తీర్పును వాళ్ళు వ్యతిరేకిస్తున్నట్టుగా నేను భావించవలసి వస్తున్నది. రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలి. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా అడ్వకేట్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అఫిడవిట్ని కూడా ఫైల్ చేయించి వర్గీకరణకు మద్దతు తెలిపారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా నేను హృదయపూర్వకంగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం కూడా వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్లు ఫైల్ చేసినందుకు హృదయపూర్వకంగా దళిత జాతుల నుంచి నేను అభినందనలు తెలియజేస్తూ ఈ తీర్పును స్వాగతిస్తూ ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రకటన చేశారో ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లో రాబోయే నోటిఫికేషన్లో కూడా ఈ యొక్క వర్గీకరణకు సంబంధించిన తీర్పును అమలు చేస్తామని అవసరమైతే ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తామని చెప్పినందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఈ జాతుల పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటూ సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ ఈ అవకాశం మీరు నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్పీకర్ సార్, ఇది అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న అంశము. మాదిగ ఉపకులాల వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చాలా గొప్పది. దీని మీద అందరూ అభిప్రాయాలు తీసుకోవాలి. నేను కూడా తమరికి విజ్ఞప్తి చేస్తున్నా, ప్రధాన ప్రతిపక్ష పార్టీకి ఈ అంశంలో మాట్లాడడానికి, వర్గీకరణపై వాళ్ళ అభిప్రాయం చెప్పడానికి వారికి అవకాశం ఇవ్వండి. అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడికి చంద్రశేఖరరావు గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇంత కీలకమైన అంశం సభలో చర్చ జరుగుతున్నప్పుడు వారు స్వయంగా ఈ చర్చలో పాల్గొని వర్గీకరణను ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి, ఇప్పటి వరకు అన్యాయానికి గురైన వర్గాలకు ఏ రకంగా న్యాయం చేయాలనో వారి సభలోకి వచ్చి సూచన చేస్తే బాగుంటుంది. ఒకవేళ వారికి ఈ అంశం పట్ల పట్టి లేకపోతే వారి వారసులు ఎవరు మాట్లాడినా కూడా వర్గీకరణకు వారిని కూర్చోబెట్టి వారికి మైక్ ఇవ్వవలసిందిగా తమరికి విజ్ఞప్తి చేస్తున్నా. అధ్యక్ష, మాట్లాడండి. మీరు వెళ్ళి మాట్లాడండి. హరీష్ రావు గారు బొమ్మనండి సార్, వాళ్ళకే మాట్లాడతారు, మీరే మాట్లాడాలి. మాట్లాడడానికి అవకాశం ఇస్తుండ్రు. మాట్లాడమంటున్నావు కదా. లీడర్ ఆఫ్ ద హౌస్ స్పష్టంగా చెప్పడం జరిగింది. వారికి మాట్లాడడానికి వర్గీకరణకు సంబంధించి మాట్లాడమంటే కూడా మాట్లాడకుండా ఎట్లా అధ్యక్ష? మాట్లాడమంటే మాట్లాడరు. ఈరోజు వారు మాట్లాడమని చెప్తా ఉన్న సందర్భంలో ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడు అంటే మాట్లాడతలేరు. ఏంది అధ్యక్ష? ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పారు వర్గీకరణకు సంబంధించి ఆ అంశంపై మాట్లాడమంటే ఎట్లా అధ్యక్ష? ఇస్తామంటారు కదా, ఇస్తారు. ఇప్పుడు ఇస్తారు స్పీకర్ సార్, ఇప్పుడు ఇస్తారు ప్రశాంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇస్తారు. అన్నా శ్రీనివాస్